హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరికైనా కొంత డబ్బు సేవ్ చేసుకున్న తర్వాత దాని మీద ఫ్లాట్ మీద కానీ లేదంటే ఫ్లాట్ తీసుకోవడంలో కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. సో హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, మంచి ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, ఈ విషయాన్ని తెలియజేయడానికి మనకి అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్ డైరెక్టర్ శరత్ గారు ఉన్నారు. నమస్తే సార్. హాయ్. యా సార్, మనం గత కొద్ది రోజులుగా చూస్తుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డల్గా ఉందని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ అది గ్రోత్ వచ్చిందని, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్ నిజమైన పరిస్థితి ఏంటి? బేసికలీ డల్గా ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ దట్. ఎస్, దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అండ్ రూమర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హైడ్రా ఎఫెక్ట్ అని చాలామంది వరి అయి ఉన్నారు. ఓకే, ద హైడ్రా ఎఫెక్ట్ వల్ల పీపుల్ వేర్ క్వైట్ డిసిషన్ తీసుకోవడానికి కొద్దిగా వెనక ముందు అయ్యారు. కానీ అదొక వేవ్ ఒక 4-5 months నుంచి అంతనే, దానికి మించి ఏం లేదు. బట్ నౌ ఇట్ గాట్ సార్టెడ్ అవుట్. హైడ్రా ఎఫెక్ట్ అని మొన్న సీఎం గారు రీసెంట్గా ఇచ్చారు మనకు స్టేట్మెంట్లో. ఓకే, విత్ దట్ నౌ హైడ్రా ఏదైతే వరి ఉందో నౌ ఇట్ గాట్ ఫేస్డ్ ఆఫ్. నౌ ఇప్పుడు వీఆర్ గెటింగ్ ఎంక్వైరీస్. ఓకే, నౌ రియల్ ఎస్టేట్ మీద మనకి ఏదైతే ఉందో ప్లాట్స్ కానీ వీఆర్ స్టార్టెడ్ గెటింగ్ ఎంక్వైరీస్ ఆల్సో ఆన్ దట్. ఓకే, ఐఎమ్ హోపింగ్ దట్ నౌ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ నెక్స్ట్ 2025 విల్ బి ఎ బిగ్ టైమ్ ఫర్ రియల్ ఎస్టేట్. సార్, ఈ హైడ్రా ఎఫెక్ట్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మన అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్లో ఈ వెంచర్స్లో దీనికి సంబంధించి చాలామంది భయపడుతున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత అసలు ఫ్లాట్ తీసుకోవాలంటే ఈ సజెషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎలా కన్సల్ట్ అవ్వాలి, అసలు ఈ హైడ్రా ఇష్యూ ఏంటి అని చెప్పేసి బాధపడుతున్నారు. ఎందుకంటే చాలామంది పూర్ పీపుల్స్ కూడా సేవ్ చేసుకొని కొనుక్కుంటారు కదా, అమౌంట్ పెట్టాలంటే భయపడుతున్నారు. సో మన వెంచర్లో ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? సో బేసికలీ మనకి హైడ్రా వల్ల ఇంపాక్ట్ అనేది అబ్సల్యూట్లీ లేదు. ఎందుకంటే మన లొకేషన్స్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయి దోస్ ఆర్ ద న్యూ వెంచర్స్. కరెంట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ది న్యూ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో. ఇది హైడ్రా అనేది బేసిక్లీ చెరువు దగ్గరలో, ఓకే, హైదరాబాద్లో చూసుకుంటే చుట్టుపక్కల చెరువు దగ్గరలో ఎక్కడైతే ఉన్నాయో అలాంటి దగ్గర లొకేషన్స్, ఎస్పెషల్లీ ప్లాటింగ్లో ఎక్కడ లేదు అలాంటి లొకేషన్. ఎస్పెషల్లీ ఆల్రెడీ కట్టిన ఫ్లాట్స్, ఓకే, ఇలాంటి దగ్గర మనకు ఉన్నాయి. కానీ మీరు ఎక్కడైనా వింటే ప్లాట్స్ ఎస్పెషల్లీ వెంచర్కి రిలేటెడ్ ఎక్కడ ఏం లేదు. ఓకే, మోస్ట్లీ హై రైజ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఈ చుట్టుపక్కల చెరువు దగ్గర చేశారు. కానీ ప్లాటింగ్ విషయంలో చూస్తే అలాంటి హైడ్రా ఇంపాక్ట్ అంటూ లేదు. అంటే అలాంటి వరి అయ్యే సిచ్యువేషన్ అయితే ఇక్కడ లేదు. నౌ కమింగ్ రైట్ నౌ మన వెంచర్కి వస్తే వీఆర్ ప్రిటీ అవే ఫ్రమ్ ది హైడ్రా కాన్సెప్ట్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఉన్న లొకేషన్స్ చూసుకుంటే మనకి సేఫ్ జోన్లో ఉన్న లొకేషన్స్ మనకి. ఓకే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సదాశివపేటలో ఉంది, ఓకే, వెంచర్ ఉంది. అది కంప్లీట్ టౌన్లో ఉంది. ఓకే, హైవేకి చాలా దగ్గరలో ఉంది. మనకి బుదేరా అనే టౌన్లో ఉంది మనకి అది. సో దాన్ని హైడ్రా ఇంపాక్ట్ అంటూ అబ్సల్యూట్లీ యూ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సార్, ముఖ్యంగా చూస్తారంటే ఇప్పుడు 1 yearలో ఎంత గ్రోత్ ఉంటుంది, ఎంత పెరిగే అవకాశం ఉంది అనేసి మామూలుగా లెక్కలు వేసుకుంటారు కదా. సో దీనికి సంబంధించి 1 yearలో 2 yearsలో ఎలా పెరిగే అవకాశాలు ఉన్నాయి? బిఫోర్ అప్పటి వరకు ఉన్న లాస్ట్ 1 year మనం ఒక్కసారి పక్కన పెడితే మాత్రం ది కమింగ్ ఇయర్స్లో మాత్రం ఓకే సిగ్నిఫికెంట్గా పెరిగే ఛాన్సెస్ అవకాశం ఉన్నది అది. ఓకే, ఇప్పుడు బికాస్ రియల్ ఎస్టేట్ పికప్ అయింది. నా లాస్ట్ మాకు 1-2 months నుంచి వచ్చే ఎంక్వైరీస్ నువ్వేం చూసుకుంటే కంప్లీట్గా పికప్ అయింది. అండ్ వీఆర్ సేయింగ్ ఇప్పుడు నుంచి కన్సిస్టెంట్గా చూసుకుంటే ఒక 2 yearsలో ఓకే అట్లీస్ట్ 50-100% పెరిగే అవకాశం ఉన్నది. అండ్ దట్ డిపెండ్స్ అపాన్ ది లొకేషన్ యాజ్ వెల్. ఓకే, దెర్ ఆర్ సమ్ లొకేషన్స్. మనకి ఎక్కడ ఉన్నాయి సార్ అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్లో? ఏ లొకేషన్స్లో ఉన్నాయి? మనకి ఎస్పెషలీ షాద్ నగర్ హ్యాపెనింగ్ సర్కిల్ అది. ఓకే, షాద్ నగర్ అంటే బెంగళూరు హైవే మనకి. ఓకే, అది ఇప్పుడు కాదు, 365 days ఎనీ టైమ్ దట్స్ అ గ్రీనరీ మనకి అది. ఆ లొకేషన్ ఇదైతే ఉందో షాద్ నగర్ లొకేషన్లో ఒకటి ఉంది. దెన్ వన్ ది ముంబై హైవే. మీకు ఆల్రెడీ తెలిసిందే ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ ర్యాపిడ్ గ్రోత్ ఉంది దానికి. ఓకే, మీకు చూసుకుంటే జైరాబాద్ వరకు మనకి వెంచర్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ కరెంట్లీ వీ హ్యావ్ ఎ వెంచర్ ఇన్ బుదేరా విచ్ ఇస్ నియర్ బై టు షాద్ నగర్. అదేంటే మెయిన్ రోడ్ నుంచే వెంచర్ అది. అండ్ అఫోర్డబుల్ రేట్స్లో కస్టమర్కి ఏదైతే ఉందో అఫోర్డబుల్ రేట్స్లో ఉన్నాయి మనకు అది. సార్, ముఖ్యంగా అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే లోన్స్ తీసుకొని బ్యాంక్ నుండి లోన్ తీసుకొని తీసుకోవాలనుకుంటారు. సో అలాంటి వారికి అవకాశం ఉందా మనకి? అఫ్ కోర్స్ మన దగ్గర అది దట్ ఈస్ ద యూనిక్ మన దగ్గర అడ్వాంటేజ్ ఉంది మన కంపెనీలో. ఎందుకంటే మనకు సెపరేట్ లోన్స్ వింగ్ ఒకటి ఉంది. కస్టమర్ ఎవరైనా వస్తే బికాస్
మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ వచ్చే మాకు కస్టమర్స్ చాలా మంది కొంతమంది లోన్స్ అడుగుతారు, లోన్స్ ఇప్పించలేని పరిస్థితుల్లో వాళ్ళకి నిరాశ పడుతున్నారు, నిరాశ పడుతున్నారు కాబట్టి సో వీ హ్యావ్ ఆల్సో టైడ్ అప్ విత్ ఫ్యూ బ్యాంక్స్ అనమాట. ఆ బ్యాంక్స్ టైఅప్ చేసి లోన్స్ ఫెసిలిటీ కూడా మనం చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి కస్టమర్ శాలరీ బేస్డ్ ఉన్నా కానీ బిజినెస్ చేస్తున్నా కానీ వాట్ ఎవర్ బీ ద కేస్ వాళ్ళకి లోన్స్, బట్ ఓన్లీ ఏంటంటే కొద్దిగా బ్యాంక్ ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో, బ్యాంక్ ఏదైతే వాళ్ళ ఒక రిలేటెడ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ గివ్ దట్. ఒక 4-5 డేస్లో వెన్ లోన్ విల్ గెట్ త్రూ అండ్ వీ కెన్ గో ఫర్ రిజిస్ట్రేషన్. సో ఈ ఫెసిలిటీ కూడా మీరే? ఎస్, ఆఫ్ కోర్స్ మన దగ్గర ఉంది అది. దట్ ఈస్ దేర్ విత్ అస్. అండ్ కస్టమర్కి ఏదైతే ఉంటుందో 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఓన్లీ ఒక 70% పేమెంట్ ఏదైతే బ్యాంక్ చేస్తుంది, 30% కస్టమర్ చేస్తే చాలు అది. ఓకే, యా. సో వెంచర్లో మనకి ఎక్కడి నుంచి ఎన్ని గజాల నుండి? మనకి 200 గజాల నుంచి ఉంది ప్లాట్. 200 స్క్వేర్ యార్డ్, 150 కూడా ఉంది మనకి. 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 ఉంది, 250 అండ్ అరౌండ్ 600 ఇస్ ద మాక్సిమం సైజ్ ఆఫ్ ది ప్లాట్ సైజ్ ఉంది మనకి. ఓకే, అండ్ వెంచర్లో ఇట్ ఈస్ నౌ ఇస్ అ న్యూ వెంచర్. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ వర్క్ అది బ్యూటిఫికేషన్ వర్క్ ఒకటి అవుతుంది, రోడ్స్ అండ్ పార్క్స్ వర్క్ అయితే నడుస్తుంది. సార్ స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? ద ప్రైస్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 16,000 నుంచి ఉంది. 16,000 నుంచి 17,000 వరకు మధ్యలో ఉంది మనకి. డిపెండ్స్ అపాన్ దిస్ ఫేసింగ్ బట్టి. ఓకే, అప్ టు 18,000 వరకు ఉంది. బికాస్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇన్సిస్ట్ ఫర్ ది 2 సైడ్ రోడ్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ అంటారు, అలాంటిది ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉందన్నమాట. ఫేసింగ్ బట్టి వీ హ్యావ్ ది ప్రైసింగ్. ఓకే సార్, ముఖ్యంగా ఈ ఫ్లాట్స్ కొనేవాళ్ళు కొంతమంది అంటే లీగల్గా ఏమైనా ప్రాబ్లం లేకుండా రిజిస్ట్రేషన్లో కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా కొన్ని పర్మిషన్స్ అంటారు, ఇవన్నీ క్లియర్గా ఉంటున్నాయా లేదంటే? అబ్సల్యూట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెంచర్ కొంటామే ఫస్ట్ మనం చూసేదే, మనం వన్స్ ఎక్వైర్ది మనం ఈ వెంచర్ ఎక్వైరీ చేద్దాము, ఓ ప్లాట్ ఎక్వైరీ చేద్దాం అనే టైంలోనే మేము డబల్ చెక్ చేసుకుంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మాలిటీస్, ఏదైతే డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఉంటుందో. ఫస్ట్ మనకి ఏంటంటే లీగలే స్ట్రాంగ్, ఒక లీగల్ టీమ్ మా దగ్గర ఉన్న 20-30 మంది లీగల్ టీమ్ ఉన్నారో అదే మాకు మెయిన్ స్ట్రెంత్ అది. ఓకే, ఫస్ట్ ఏదైతే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏది ఉంటో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఓకే 3-4 టైమ్స్ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాం మనము. చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దెన్ వీల్ అప్లై ఫర్ ద డిటిసిపి ఆర్ హెచ్ఎండిఏ అప్రూవల్స్. ఆ అప్రూవల్స్ ఉన్న తర్వాతనే వీల్ గో ఫర్ వెంచర్ది వెళ్తాం, స్టార్ట్ చేస్తాం. అది ఒక్కసారి ప్లాటింగ్లో ఏమైనా డౌట్ వచ్చినా, మనకి డాక్యుమెంట్స్ ఏమైనా డౌట్ వచ్చినా వీల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్. అండ్ అపేరెంట్లీ అది చూసుకొని మనం వీల్ ఆల్సో గో ఫర్ ది లైసింగ్ హెచ్ఎండిఏ అప్రూవల్స్ అండ్ డిటిసిపి. వితౌట్ ది డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ అప్రూవల్స్ మనం ముందు కూడా వెళ్ళాం. ఓకే, అది ప్రీ లాంచ్ పేరుతో వీల్ నెవర్ డూ దాట్. And we have never done that also. సార్ అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ లీగల్ టీమ్ని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ అమ్మాలి అనుకుంటే కూడా వెంటనే మీరే అవకాశం ఏదైతే మార్కెట్ టైంలో ఆ టైంలో మార్కెట్లో అవైలబిలిటీ ప్రైస్ ప్రివైలింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో ఓకే దాన్ని చూసుకుంటూ ఓకే కస్టమర్ కూడా ఇన్ లైన్ టు ది కస్టమర్ అగ్రిమెంట్. ఓకే, ఆయన ఒక కస్టమర్ కూడా ఓకే అనుకుంటే దెన్ వీల్ ప్యాచ్ ఇట్ అప్. మాదే అమ్మేసి కస్టమర్కి విత్ ఇన్ 1 month టైం తీసుకుంటాము. ఆ 1 monthలో కస్టమర్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం దిస్ ఇస్ ద కరెంట్ ప్రైస్ ఉంది మార్కెట్లో, నీకు ఓకే అంటే దెన్ వీల్ క్లోజ్ దట్. అది మేమే చాలా చోట్ల మేమే కొని తీసుకుంటున్నాం కస్టమర్ బైబ్యాక్ పాలసీలో తీసుకొని వీఆర్ సెల్లింగ్ ఇట్ బ్యాక్. అది చాలా బాగుంది సార్ మీది. అంటే అన్ని రకాలుగా మీరు అంటే కామన్ మెన్కి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నారు. అంటే లోన్ విషయంలో కావచ్చు, లీగల్ విషయంలో కావచ్చు, అన్ని రకాల ఎలాంటి భయం లేకుండా ఇన్వెస్ట్ చేసేయచ్చు. చాలా మంది చేశారు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్.